వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ మేరకు ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బీజాపూర్ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ మేరకు ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బీజాపూర్ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ మేరకు ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బీజాపూర్ జిల్లాలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరారవి అందిస్తారు. రవి, చెప్పండి. సాయి సుధా, ఇప్పటికే ఏదైతే దండకారణ్యం ఒకవైపు బాంబుల మోతలతోటి అట్లాగే తుపాకీ తోటలతోటి దద్దరిల్లుతున్నది. తెలంగాణ, ఆంధ్ర అట్లాగే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి దండకారణ్యంలో ఇప్పటికీ మావోయిస్టులకి పోలీసుల మధ్య అనేక సందర్భాల్లో పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరుగుతున్న సందర్భం నెలకొంది. ఈ రోజు ఉదయం ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి పార్క్, జువాలజికల్ పార్క్ అనేటువంటిది ఒక పెద్ద పార్క్ ఉంటుంది అక్కడ ఆ దండకారణ్యంలో. ఆ పార్క్ సంబంధించినటువంటి దగ్గర ప్రధానంగా మావోయిస్టులకి అక్కడ ఉన్నటువంటి డిఆర్జీ అట్లాగే ఎల్జిఎఫ్ అట్లాగే పోలీసు బలగాలకి మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో 12 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. దీని నుండి మావోయిస్టులకు కోలుకొని దెబ్బగా ఉన్నది. ఇప్పటికే ఏదైతే గతంలో కూడా అంటే ఈ మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది సాయి సుధా. అయితే దీంట్లో ప్రధానంగా పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులకి మరొక ఇద్దరికి తీవ్ర గాయాలైనటువంటిది పోలీసుల నుంచి ఉన్న సమాచారం. దాంతో పాటుగా మావోయిస్టులు 12 మంది చనిపోయినట్లు ఏదైతే ఇప్పటికే సమాచారం ఉంది. మరికొంతమంది కూడా ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత మరికొంతమంది కూడా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఒక్కసారిగా మరొకసారి
ఏదైతే ఛత్తీస్గఢ్ లో రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఖగార్ లో భాగంగా మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలో భాగంగా ఎప్పటికే ఏదైతే ఈ యొక్క మావోయిస్టులను ఏరివేయాలనేటువంటి లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దీని నుండి ఏదైతే ప్రధానంగా ఎక్కువ శాతం కూంబింగ్ అనేటువంటిది ఏదైతే ఛత్తీస్గఢ్ లో దండకార్యాలు చేస్తున్న సందర్భం ఉన్నది. ఏదైతే ఇప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్ ఉందో దానికి ఉదయం పూటనే అంటే తెల్లారుజామునే ఏదైతే పోలీసు బలగాలకి సమాచారం రావడం, అట్లాగే పోలీసు బలగాలు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు సమాచారం అయితే ఉన్నది. సాయి సుధా. అయితే రవి చెప్పండి, ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది? ప్రధానంగా ఏదైతే ఎప్పటికే జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉన్నదో అక్కడ ఈ పెద్ద మొత్తంలో పోలీసు బలగాలు అట్లాగే పోలీసులు ప్రధానంగా ఎక్కువ మంది ఆ ప్రాంతాన్ని అంటే మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాన్ని చుట్టుముట్టడం, అట్లాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా అడవులను జల్లెడ పడుతున్న సందర్భం అయితే ఇప్పటికే పోలీసు బలగాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ మావోయిస్టులని 12 మంది చనిపోవడమే కాకుండా మరింత మంది అంటే పోలీసులు అంటే ఎన్కౌంటర్ లో భాగంగా ఎక్కువ మంది ఈ మృతి చెందారనేటువంటిది అయితే భావిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే పారిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, మావోయిస్టుల ఏట కోసం అయితే పోలీసు బలగాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. చనిపోయినటువంటి వాళ్ళని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్దిష్టంగా ఆ పోలీసు బలగాలు చేస్తున్న సందర్భం అయితే ఒకవైపు నెలకొన్నది. రెండో వైపు మొత్తంగా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆపరేషన్ ఖగార్ ని ఎదుర్కోవడం కోసం మావోయిస్టులు దండకార్యంలో పట్టునిలుపుకోవడం ఒకవైపు ఉంటుంటే, రెండో వైపు ఇప్పటికే అనుసరిస్తున్న విధానాల్లో భాగంగా దండకార్యాన్ని జల్లెడబడుతున్న సందర్భం ఉన్నది. దాదాపు వేల సంఖ్యలో ఉన్నటువంటి పోలీసులు ఇప్పటికే ఏదైతే అడవిని మొత్తం కూడా అంటే ప్రధానంగా అడవిలో మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఇప్పటికే పోలీసు అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలో భాగంగా ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయనేది ప్రధానంగా ఉన్నది. అయితే దీంట్లో భాగంగా ఇప్పటికే ఏదైతే కేంద్ర బలగాలు ఆపరేషన్ ఖగార్ లో భాగంగా ఈ యొక్క ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. సాయి సుధా. రవి, ఈ ఘటనకు సంబంధించి ఎంతమంది జవాన్లు గాయపడ్డారు, వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే ఏదైతే దాదాపుగా మనకి తెలిసిన సమాచారం అయితే దాంట్లో పాల్గొన్న దాదాపు డిఆర్జీ కానీ ఎల్జీఎఫ్ కానీ అట్లాగే మిగతా పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకొని పోలీసులు ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో 4 పోలీసులు ఏదైతే ప్రధానంగా తీవ్ర గాయాలయ్యి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మరొక ఇద్దరికి ఇప్పటికే భద్రాచలం హాస్పిటల్ అట్లాగే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మిగతా ఏదైతే ప్రధానమైనటువంటి ఆసుపత్రికి తరలించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా కొంత ఏదైతే ఈ యొక్క ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఇంజూరీ అయినటువంటి అంటే పోలీసులు కొంతమంది గాయాలు కూడా అయినట్టు సమాచారం ఉంది. ఏదైనప్పటికీ కూడా అంటే ఒక భారీ ఎన్కౌంటర్ ఏదైతే ఉన్నదో అది పోలీసులకి ప్రధానంగా మావోయిస్టుల మధ్య జరగడం అనేది, మృతుల సంఖ్య కూడా పెరగటం అనేది ఆ ప్రాంతంలో ప్రజలు అట్లాగా ప్రధానంగా మావోయిస్టులకి పెద్ద నష్టం జరిగిందనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. సాయి సుధా. అయితే రవి, ఈ ఎన్కౌంటర్ ఈ సెర్చ్ ఆపరేషన్ కి సంబంధించి అక్కడ ఇంకా ఇతర వివరాలు ఏమైనా మన భద్రతా బలగాలకు దొరికాయా? ఏదైతే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఏదైతే చర్చ జరుగుతున్నది అక్కడ చనిపోయినటువంటి ప్రధానంగా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు బాడీ సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలు సంబంధించినటువంటి మొత్తం కూడా వివరాలైతే సేకరిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్నటువంటి పోలీసుకి సంబంధించినటువంటి చనిపోయినటువంటి 12 మంది ఎవరైతే మావోయిస్టుల మృతదేహాల దగ్గర సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి కానీ అట్లాగే పోలీసులకు సంబంధించినటువంటి అంటే కొంత సమాచారం అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి మావోయిస్టులకు సంబంధించిన తుపాకులు ఇతర ఆయుధాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏదైనప్పటికీ కూడా పోలీసులకి ఏదైతే మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఒక భారీ ఎన్కౌంటర్
మావోయిస్టులకి ఒక కోలుకోలేని దెబ్బ కూడా జరిగినట్టున్నది. ఎందుకంటే ఎప్పటికే దాదాపు మావోయిస్టులు గత సంవత్సరం కాలం నుండి 125 మంది మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మావోయిస్టులకి ఎక్కడికి పోయినా కానీ, అంటే దండకారణ్యంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అడవిలు జల్లెడ పడుతున్న సందర్భంలో పోలీసులు అట్లాగే ప్రధానంగా భద్రతా బలగాలు మొత్తం కూడా అడవిని జల్లెపడుతున్న సందర్భంలో మావోయిస్టులు అక్కడ ఉండేటువంటి నిలవలేని పరిస్థితుల్లో ఈ భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా అక్కడే కనిపిస్తే ఖచ్చితంగా మావోయిస్టులు ఆయుధాలతో సంచరిస్తున్నారని సమాచారం అందితే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఎల్జీఎఫ్ గానీ అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి చర్చ చేసి ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇది మొత్తం కూడా ఒకవైపు అంటే అటు మావోయిస్టులకి ఒక భారీ నష్టంతో పాటుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రధానంగా గిరిజనులు ఎవరైతే ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు కూడా అక్కడ ఒక భయాందోళనతో జీవిస్తున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఈ యొక్క దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టుల్ని ఏరివేసే లక్ష్యంగా ఆపరేషన్ కగారు పేరుతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ప్రధానంగా ఈ ఏరివేత కార్యక్రమం కొనసాగుతున్నది. ఇప్పటికే మావోయిస్టులకి ఒక భారీ నష్టం ఒకవైపు జరుగుతున్నా మరింత అంటే ప్రజల్లో కొంత ఆ ప్రాంతంలో పట్టుండటంతో ఇంకా దాన్ని నిలబడటం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా కొంత మావోయిస్టుల ప్రాబల్యాన్ని అట్లాగే ఆ ప్రాంతంలో నిలవలేని పరిస్థితిని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వ బలగాలు తీసుకొస్తున్నాయి. మావోయిస్టులు ఆ ప్రాంతంలో సంచరించడానికి కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి అంటే దండకారణ్యం ఉండటం వల్ల మాత్రమే అది కొంత సాధ్యం అవుతుంది. కానీ ఈ మిగతా మావోయిస్టులు ఎక్కడా కూడా అంటే ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిలబెట్టుకోవటం కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తూ రెండో వైపు తీవ్రమైనటువంటి నష్టాలతోటి ప్రధానంగా ఎన్కౌంటర్లతోటి ఉద్యమం మొత్తం కూడా నష్టపోతున్న సందర్భం అయితే నెలకొన్నది. సాయి సుధా. రైట్ రవి, థ్యాంక్ యూ.